అనంతపురం యాత్రకు వచ్చాము. అనంతపురం అంటే నెట్టికంటి ఆంజనేయ స్వామి, నేమకల్లు ఆంజనేయ స్వామి, మురడి ఆంజనేయ స్వామి మూడు దర్శనాలు ఉదయం చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. కాబట్టి మనం అనంతపురం యాత్ర పెట్టుకున్నాము. అయితే పోతూ పోతూ ఏం దర్శనాలు చేయవచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పి అన్ని చూసుకుంటూ వచ్చినాము. అయితే నిన్న మనము పంచముఖి హనుమాను దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి మన మంత్రాలయానికి వచ్చాము. మంత్రాలయంలో స్టే చేసాము. మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాము. ఈ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. కాబట్టి స్వామి కథ కూడా చెప్తున్నాను. వచ్చేసామండి, గుడి దగ్గరికి వచ్చేసాము. అయితే మీకు రాఘవేంద్ర స్వామి గురించి చెప్పాలి. రాఘవేంద్ర స్వామి ఇక్కడ సమాధి అయినాడు. అయితే సమాధి నుంచి 600 సంవత్సరం వరకు నేను కాపాడుతా అని చెప్పింది. ఇప్పటికీ ఉన్నది టైం 200-300 అయినటువంటి కాబట్టి స్వామి చేస్తారు. అయితే ఆ స్వామి యాక్చువల్లీ భక్త ప్రహ్లాదుని రీఇన్కార్నేషన్, అంటే భక్త ప్రహ్లాదుడు మళ్ళీ రాఘవేంద్ర స్వామిలో పుట్టాడు అనమాట. కాబట్టి చాలా పవర్ఫుల్, చాలా పవిత్రమైన ప్లేస్. ఇక్కడ వచ్చి 3 రాత్రులు నిద్రపోతే మనం అనుకున్న పనులు అయితే మన కళలో భగవంతుడు రావచ్చు అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మనం అక్కడ మాంచాలమ్మ తల్లి ఉంది, ఆమె దర్శనం చేసుకోవాలి. మాంచాలమ్మ తల్లి చేసుకున్న తర్వాత రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవాలి. అయితే ఒకటి ఏంటంటే లోపలికి స్టిక్ ఉండొచ్చు, అలౌడ్ లేకుండొచ్చు. ఐ విల్ ట్రై మై బెస్ట్, కానీ ఇక కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ సపోజ్ ఓకే అయితే మీకు కూడా దర్శనం చేస్తా. ఏదంటే మీరు ఎట్లా తప్పకుండా రండి, చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. 3 రాత్రులు నిద్ర చేస్తే ఇంకా చాలా మంచిది. ఓకే, రైట్. లోపల దర్శనం చేయలేకుండా పోయినా అని స్వామి అలాగ ఉంటాడు. చూడండి, వెనకాల ఉన్నది సమాధి, అది అన్నమాట స్వామి వారిది. ఈ స్వామి రాముల వారికి, కృష్ణునికి, ఆంజనేయునికి. ఇదే స్వామి నిన్న పంచముఖి హనుమాన్ వద్ద స్వామి తపస్సు చేస్తుండే ఆ గుహ లోపల. అందుకోసమే అక్కడ స్వామి పంచముఖి హనుమాన్ లెక్క ప్రత్యక్షమైనాడు అనమాట స్వామికి. నిన్న చెప్పాను కదా మళ్ళీ మీకు, అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. जय बोलो राघवेंद्र स्वामी की जय। पूज्याय राघवेंद्र सत्य धर्म रक्षा भजताम कल्पवृक्ष नमताम कामधेनु। స్వామి ఈ మాంచాలమ్మ తల్లి ఈ ఊరి గ్రామ దేవత, అయితే రాఘవేంద్ర స్వామి ఇంటి దేవత. ఈ ప్లేస్ అంతా అమ్మవారిదేనా అనమాట. యాక్చువల్లీ అందులో రాఘవేంద్ర స్వామిని ప్రతిష్ఠించింది. చాలా పవర్ఫుల్. మాంచాలమ్మ తల్లి అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి, తెలిసింది కదా. రైట్, లోపలికి బయటైతే తీస్తున్నాము. మరి లోపల తీయొచ్చు తెలియదు, కానీ ఛాన్స్ ఉంటే తీస్తాను, మీకు చూపిస్తాను.
అయినా మీరు వచ్చి చూడాలి తప్పకుండా. చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది. జయ బోలో రాఘవేంద్ర స్వామికి జయ. బంగారు కలశము బంగారు అబ్బా, ఎంత మంచి దర్శనం అయిందండి. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నామంటే మీకు గుర్తించలేకపోతే చాలా శక్తి అన్నమాట. కాబట్టి నేను దర్శనం చేసుకున్నాను. చుట్టుముట్టు అంత నుంచి అంత బాగుంటుంది. వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం మంత్రాలయం నుంచి మనం ఉరుకుంద లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ పోదామని ప్లాన్ చేస్తున్నాం. నడవండి, తీసుకెళ్ళి. జై రాఘవేంద్ర స్వామికి జై. లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వచ్చినాము. అయితే ఇది మంత్రాలయం నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక మనకు హైదరాబాద్ నుంచి మాత్రము నియర్లీ 300 దాకా అవుతుంది. 300 కిలోమీటర్స్ అవుతుంది. చాలా పురాతన టెంపుల్. నేను ఫస్ట్ టైం వస్తున్నా. చాలా పెద్ద ఆలయం అనిపిస్తుంది, చాలా పెద్ద గుడి అలా కనిపిస్తుంది. అయితే దీని గురించి నాకు తెలియదు. లోపలికి పోయిన తర్వాత తెలుసుకొని మళ్ళీ మేము రిటర్న్లో మీకు దీని సంగతి ఏమన్నా చెప్తాము. దాని దర్శనం చేసుకుంటాం. లోపలికి అయితే అలౌడ్ లేదు, ఇక్కడనే ఇచ్చేసి వెళ్ళిపోవాలంతే మొబైల్. కాబట్టి లోపల అలౌడ్ లేదు. చూస్తున్నారు కదా, ఓకే రైట్. స్వాములు, ఇప్పుడు మనం లోపల చూసింది కొద్దిగా స్టోరీ తెలుసుకున్నాను పంతులతోటి. అయితే ఇది శ్రీ నరసింహ ఈరణ్య స్వామి దేవస్థానం. అయితే ఈరన్న అనే యోగి ఇక్కడ తపస్సు చేసిన అన్నమాట, చెట్టు కింద, రావి చెట్టు కింద. అయితే అతను తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒక పాము స్వరూపమై అతను అంతర్ధానం అయిపోయాడు. అయితే అక్కడనే ఇప్పుడు ఈ రావి చెట్టు ఉండి అక్కడనే మనకు నరసింహస్వామి స్వయంభూగా వెలిసిండు అనమాట. కాబట్టి దీన్ని శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం అంటారు. కాబట్టి చాలా పురాతనమైన స్టోరీ ఉంది, చాలా పాత స్టోరీ ఉంది. కాబట్టి మరి మీరు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా పెద్దగా ఉంది, చాలా మంచి కూడా అవుతుంది. ఇంతటితో ఇది అయిపోయింది. లోపలితే చూపించలేకపోయినాం, ఎందుకంటే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నమాట లోపలికి మొబైల్. కాబట్టి నేను స్టోరీ చెప్పగలిగిన, కొద్దిగా బయట నుంచి మీకు చూపెట్టగలుగుతున్నా. కాబట్టి మనము ఇంతటితో కొద్దిగా మీకు చూపించిన తర్వాత ఫినిష్ చేద్దాం.
చలో అండి, ఇక ఇక్కడ నుంచి బయలుదేరదాము. ఇక్కడ నుంచి స్వామి దయ వల్ల నేను అనుకుంటా మనము రణమండలి ఆంజనేయ స్వామి దేవస్థానానికి అదోనికి వెళదాం. చలో అదోని. స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడు. అయితే మనం ఇప్పుడు ఉరుకుంద లక్ష్మీనరసింహ స్వామి నుంచి 25 కిలోమీటర్ అవుతుంది. డైరెక్ట్ మంత్రాలయం నుంచి వస్తే 30-35 కిలోమీటర్ అవుతుంది. కాబట్టి చాలా బాగుంటుంది టెంపుల్. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చిన, ఓపెన్లో ఉంటాడు హనుమంతుడు. మనము ఎక్కి మనం చూద్దాము, నడవండి. సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అయితే ఈ మొత్తం ఈ పరిసరాలు గుట్టాల మొత్తం ఆంజనేయ స్వామి దేవాలయాలు నేట. మనమైతే పోలేదు. మెయిన్ గుడి ఇది. ఈ గుడి దర్శనం చేసుకుందాం. నడవండి, స్టెప్స్ అట్నే ఉంటుంది. రణమండలి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కుతున్నాము. మధ్యలో ఆ శివుడు శివాలయం ఉన్నది. శంకరా నాద శరీరా సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ధమివ బంధన మృత్యోర్ముక్షీయమామృత. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ధమివ బంధన మృత్యోర్ముక్షీయమామృత. హర హర మహాదేవ శంభో శంకర. బం బం బోలే, బం బం బోలే. ఎంత బాగుందో. అక్కడ ఒక టెంపుల్ స్టెప్స్ ఉన్నాయి, దానికి కూడా. ఇక్కడ ఒక టెంపుల్ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా. నా ఎంబడి వచ్చిన వాళ్ళే వీళ్ళు. నా ఎంబడి ఎవరు వచ్చిన వాళ్ళు పాపం పొట్టు అయిపోతుంటారు. అయినా కానీ వెళ్ళాలి మరి. మనం పొట్టు అవుతున్నామంటే మరి చూడాలి కదా మరి అన్ని దేవాలయాలు. ఎప్పుడు సుఖము హాయి అంటే ఎట్లా?
ఆంజనేయ స్వామి ఆలయము. అక్కడ పైన మెయిన్ ఆలయం ఉంటుంది. ఇది కూడా ఆలయం. తమస్మిన్ కార్య నిరోగ్య ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమాస్తాయ దుఃఖక్షేకరో భవ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వదానని చూసారు కదా. రండి అటు వెళ్దాం. రండి. సంతాన ఆంజనేయ స్వామి. స్వామి ఇది రణమండల ఆంజనేయ స్వామి. ఈ కొండలల్లో మొత్తము 101 ఆంజనేయ స్వాములు ఉన్నారు. ఇప్పుడు మనము చూసాం కదా ఒకటి అట్లా మొత్తం కొండ చుట్టుముట్టు 101 ఆంజనేయ స్వామి ఉన్నాడు. చాలా బాగుంది. టెంపుల్ కొండల మధ్యన చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు తప్పకుండా ఈ జన్మలు ఒక్కసారి వచ్చి చూసిపోవాలి స్వామి. అంత బాగుంటుంది ఈ టెంపుల్. నేను మాత్రమే సెకండ్ టైము, కానీ మా వాళ్ళంతా వచ్చిండ్రు. వీళ్ళంతా ఫస్ట్ టైం. కొంతమంది పొట్టు అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తాం మరి స్వాములు. చాలా బాగుంటుంది. ఇంకొకసారి మొత్తం ప్రదక్షిణ చేసి అన్ని చూపిస్తాను నేను. జై బజరంగ బలుడు ఇక్కడ సైడు. సియారామ లక్ష్మణ బజరంగ బలుడు చూసుకోండి ఎంత బాగున్నారు. రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే గుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవన తనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడవనికే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా గాతువులెగసే. సీతారామచంద్రుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి చూడండి. శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి. యాదగిరి ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం? ఆంజనేయ స్వామి 101 ఆంజనేయ స్వామి గుడి ఉంది. 101 ఆంజనేయ స్వామి ఇక్కడ పెద్ద క్షేత్రం. ఎప్పుడు పెద్ద ఉత్సవం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ రణమండలి ఎప్పుడు జరుగుతుంది? శ్రావణ మాసం అప్పుడు. శ్రావణ మాసం అప్పుడు ఫుల్ నెల వరకు. అంటే ఈ 101 ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోగలుగుతాము మనం? కష్టం. ఈ స్వామిని అందరం చూసుకోవాలి. సరే స్వామి, థ్యాంక్ యూ. చూసిన స్వామి, ఇప్పుడు మనం రణమండలి ఆంజనేయ స్వామి దర్శనం, యాదగిరి రణమండలి అంట, యాదగిరి రణమండలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనము ఇక నేమకల్లా లేకపోతే కసాపురం వెంకటి ఆంజనేయ స్వామి దగ్గర నుండి ఫస్ట్ అది పోయి స్వామి నడవండి, పోదాం, నడవండి. ఇప్పుడు మనము రణమండలి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇక్కడ చూడండి మొత్తం ఆహ్లాద.
మణికంఠి ఆంజనేయ స్వామి టెంపుల్ కసాపురంకు వచ్చినాము. ఇది మనకు గుంటకల్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 333 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళా కర్నూలు నుంచి 120 కిలోమీటర్ దాకా ఉంటుంది. అయితే ఇది చాలా ఫేమస్ టెంపుల్. నేను ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చిన. ఒకసారి ఇరుముడి తీసుకుని ఆంజనేయ స్వామి మాలేసుకుని ఇరుముడి తీసుకుని వచ్చిన. చాలా బాగుంటుంది టెంపుల్. నడవండి, చాలా గంపిక లోపలికి అలౌ చేస్తూ లేదు. నేను బయట చూపిస్తాను, నడవండి వెళదాం. లోపలికైతే అలౌడ్ లేదు. బయట సేవ చేస్తున్నారు. సరే, ఓకే, నెక్స్ట్ యాత్రలో కలుద్దాము. జై బజరంగ్ బలికి, జై శ్రీరామ్, జై హనుమాన్.